హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే ఏ ఏజ్ వారికైనా ప్రోటీన్స్, ఫైబర్స్, అలాగే విటమిన్స్ పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. సింపుల్గా చాలా క్విక్గా చేసుకునేలాగా నేను చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో బెల్లం కానీ షుగర్ కానీ అస్సలు యాడ్ చేయడం లేదండి. ఆ సింపుల్ ప్రాసెస్ని అలాగే టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్ లడ్డు కోసం నేను 1/2 కిలో డేట్స్ తీసుకున్నాను. ఇలా గింజలు లేకుండా తీసి పెట్టుకోవాలి. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కోసం కిస్మిస్, బాదం, క్యాష్యూస్, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అయితే. ఇప్పుడు ఈ డేట్స్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాస్త కరిగిపోయిన తర్వాత, హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా బాదం, కాజు, కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మనము మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే తొందరగా మాడిపోతాయి, లోపల వేడవ్వవు, ఫ్రై అవ్వవు. వేయించుకుంటే ఒక 2 to 3 మినిట్స్లో ఇవి వేగిపోతాయి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెయ్యిలోకి సీడ్స్ కూడా వేసేసుకోవాలండి. పంకిన్, సన్ఫ్లవర్, అలాగే ఫ్లాక్ సీడ్స్ వేసేసుకోవాలి. మీ దగ్గర వాటర్ మిలన్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఎండు విత్తనాలు తినడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. వీటిని కూడా 2 to 3 మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు అయితే మన శరీరంలో ఐరన్ని పెంచుతాయండి. అదే కడాయిలోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా డేట్స్, ఈ డేట్స్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిలో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మన ఇంట్లో ఎదిగే పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి తప్పకుండా చేసి పెట్టండి. డ్రై ఫ్రూట్ లడ్డు కనుక వాళ్ళకి రోజుకొకటి ఇచ్చినా కూడా వాళ్ళకి శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి. ఇలా డేట్స్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే సీడ్స్ని మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకొని కూడా చేసేసుకుంటారు, అలా అయినా బాగుంటాయి. ఇలా వేయడం వల్ల మనం హోల్ డ్రై ఫ్రూట్ని తిన్నట్టుగా ఉంటుంది. అక్కడక్కడ తగులుతుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అనేవి. సీడ్స్ కూడా వేపినాక చాలా టేస్ట్ ఉంటాయండి. మొత్తం డేట్ మిశ్రమంలోకి డ్రై ఫ్రూట్స్ని, సీడ్స్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని అన్నీ కలిసిపోయేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టేసేయాలి. చల్లారిన తర్వాత నేను ఇందులోకి కొద్దిగా గోధుమ పిండి అలాగే కొద్దిగా రాగి పిండి నేను బాగా ఫ్రై చేసేసుకొని ఇందులో కలుపుకుంటున్నానండి. దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. షుగర్, బెల్లం వేసి చేయలేదంటే అసలు ఎవరు నమ్మరు, అంత స్వీట్నెస్ ఉంటుంది ఈ డేట్స్లో. ఈ పిండిని కూడా మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉంది అనుకున్నప్పుడు లడ్డూలు చుట్టేసుకోవడమే. చేయికి కొద్దిగా నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకొని తీసుకుంటే మనకి ఇది గమ్ములాగా అతుక్కోదు. ఇక నెయ్యి అప్లై చేసేసుకొని చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్ లడ్డు రెడీ. అంతే అండి, సింపుల్. ఈ లడ్డు రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.